హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేనైతే అజియోలో ఒక కుర్తా సెట్ ఆర్డర్ చేశానండి. ఇది ఆర్డర్ చేసి కూడా 3 months అవుతుంది. అప్పుడు మాకు గృహప్రవేశం ఉంది, సో అందుకని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను. అప్పుడు నేను ఆర్డర్ చేసినప్పుడైతే ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఎందుకు అనవసరంగా 2000 వేస్ట్ చేస్తున్నాను, దీనికి క్వాలిటీ అసలు బాగా రాదేమో, ఇది వర్తే కాదేమో, నార్మల్గా ఫిజికల్గా వెళ్ళి షాపింగ్ చేసినా బాగుంటుంది, ఇంకా మంచిగా వస్తాయి అనుకున్నాను. బట్ ఏమైందంటే, మాకు ఫిజికల్గా వెళ్ళి షాపింగ్ చేయడానికి అస్సలు టైం లేదు. మేము ఇంకా వేరే పనులలో ఉండి బిజీగా ఉండి వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఇలాగే సెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే అజియో నుంచి సజెషన్ వచ్చిందండి. నేను ఆ సజెషన్లో ఈ కుర్తా సెట్ చూసి ర్యాండమ్గానే ఆర్డర్ చేశాను. అది వచ్చినప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే క్వాలిటీ చూడడానికి కూడా చాలా డీసెంట్ లుక్ అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు వేసుకున్నాక కొంతమంది రిలేటివ్స్ అయితే అడిగారనమాట, ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది డ్రెస్ అని అయితే అడిగారు. నేను చెప్పాను ఇలా అజియోలో ఆర్డర్ చేశానని. కొంతమంది అక్క వాళ్ళైతే అజియోలో బాగానే వచ్చాయి, క్లాత్ బాగోదేమో అనుకున్నాం, కానీ ఈ క్లాత్ బాగా వచ్చింది, డ్రెస్ బాగా వచ్చింది అని అయితే చెప్పారు. అప్పుడు నేను కొన్నప్పుడు 2000 అని చెప్పాను కదా, ఇప్పుడైతే మన సేల్లో నేను రీసెంట్గా సెర్చ్ చేస్తే ఈ డ్రెస్ 1499కే వచ్చిందండి. ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఇలానే జరిగిందా? అంటే మనం ఒక డ్రెస్ ఒక డౌట్తో పెట్టినప్పుడు కొంతమంది వచ్చి ఇలా మనకి మంచిగా కాంప్లిమెంట్ ఇస్తే ఓకే, మన సెలెక్షన్ కూడా మంచిగానే ఉంది అని అయితే అనిపించిందా? నాకైతే ఆ రోజు అలానే అనిపించిందండి. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.